నిన్న చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎల్పీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ జలాలు అలాగే బనకచెర్ల ప్రాజెక్టు, ఈ ఆంధ్రాకు నీళ్లు ఏ రకంగా కట్టబెట్టబోతున్నారు, మన రంగారెడ్డి నల్గొండ జలాల పరిస్థితి ఏంటి, పాలమూరు పరిస్థితి ఏంటి, సో ఇవన్నీ అంశాలు కూడా నిష్పక్షపాతంగా స్పష్టంగా మాట్లాడారు. చాలామంది నాతో సహా ఎప్పుడు వస్తాడు కేసీఆర్, ఇంకెన్ని రోజులు ప్రతిపక్షంలో లేడు, మాట్లాడట్లే, బీఆర్ఎస్ ఎల్పీ లీడర్ ఆయనే కదా, ఎన్నోసార్లు అడగడం జరిగింది. జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు వచ్చి మాట్లాడతారు అనుకున్నాం, మాట్లాడలే. పంచాయతీ ఎన్నికలప్పుడు మాట్లాడతారు అనుకున్నాం, మాట్లాడలే. కానీ ఇప్పుడు ఆయన మాట్లాడడానికి రెండు కారణాలు అని ఆయనే చెప్పుకొచ్చారు నిన్న మీటింగ్లో. ఏమని? ఒకటి, ముఖ్యంగా ప్రధాన అంశము జలాల గురించి ఆయన మాట్లాడాడు. దానికోసమే ప్రెస్ మీట్ పెట్టాడు, దిశానిర్దేశం చేయడం జరిగింది. మా పార్టీ శ్రేణులందరూ కూడా జోరుగా ప్రజల పక్షాన ఉన్నారు. లగచర్ల భూములు కావచ్చు, ఇంకేదైనా భూములు కావచ్చు, మా పార్టీ బలంగా కోర్టులో కేసులు పరంగా కోర్టులలో కొట్లాడుతోంది, కొట్లాడి సాధిస్తోంది. మా పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఏమన్నారు ఆయన? మా పైన 2 బాధ్యతలు ఉన్నాయి. ఒకటి, తెలంగాణను సాధించినటువంటి పార్టీ పరంగా తెలంగాణని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఒకవైపు ఉంటే, మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మరో బాధ్యత మా పైన ఉంది అని చెప్పి కేసీఆర్ గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. అంతేకాదు, రేవంత్ రెడ్డి అంటే పేరు తీసుకోలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు జనరల్గా రేవంత్ రెడ్డి గారేమో డైరెక్ట్గా కేసీఆర్ పేరు తీసుకొని ధనాధన 2-3 మాటలు అనేసి ఎన్నో కుక్క చావు చేస్తామని ఒకసారి, లేకపోతే ఏదేదో మాట్లాడేసాడు. కానీ ఇక్కడ మనం దాన్నే అనుకుంటాం, ఎక్స్పీరియన్స్ పాలిటిక్స్ అంటామా మరేమో తెలియదు. ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేవలం ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేసీఆర్ చాలా హుందాతనంతో మాట్లాడిండు. అక్కడ కూడా ఏం మాట్లాడిండు? 4th సిటీ లేదు, తొక్క సిటీ లేదు, చాలా అద్భుతంగా మేము ఫార్మా సిటీని తీసుకొచ్చి మేము ఒక అద్భుతమైనటువంటి రూపకల్పనతోటి ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే వీళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దందా చేస్తున్నారు 4th సిటీ పేరుతో అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. అలాగే తెలంగాణని సర్వనాశనం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ దందా తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇంకెన్నో విషయాలు కూడా ఆయన మాట్లాడినారు. ఆల్రెడీ చాలామంది నిన్న ప్రెస్ మీట్ చూసే ఉంటారు. బట్ చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటికి రావడం అనేది చాలా అద్భుతంగా, అంటే చాలామంది బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో ఒక సరికొత్త జోష్ని నింపింది. తెలంగాణ ప్రజలు కూడా ఆసక్తికరంగా నిన్న మరి కేసీఆర్ గారి ప్రెస్ మీట్ని చూడడం జరిగింది. అయితే మేము చాలామంది ప్రశ్నల వర్షం కురిపించాం ఎన్నోసార్లు. ఆయన ఏమన్నాడు? చాలామంది అంటున్నారు నేను బయటికి రావట్లే, నేను మాట్లాడట్లే, నేను ఏం చేయట్లే అంటే వదిలేసినాం. అంటే 2 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం మేము. వాళ్ళు సరే చేస్తారు కదా మార్పు అన్నారు కదా, 2 ఏళ్ళు మేము అవకాశం ఇచ్చినాం. అందుకే నేను ఎక్కడ కూడా బయటికి రాలేదు, సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయినా, మౌనం పాటించా. ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతున్నాయో అన్నీ నేను రిపోర్ట్స్ తెచ్చుకున్నా, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నా, ఎప్పటికప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు నేను రావాల్సినటువంటి సమయం అయితే ఆసన్నమైంది అన్నట్టే ఆయన మాట్లాడు. ఇక మీదట మేము వదలబోము, క్షేత్రస్థాయిలో సభలు పెడతాం, రచ్చబండలు పెడతాం, అన్నీ పెడతాము. నేనే డైరెక్ట్గా వచ్చి ఆ సభలలో కూడా పాల్గొంటా అని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడారు. ఎక్స్క్లూజివ్గా పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ఖచ్చితంగా ఇక్కడికి వస్తాము, సభలు పెడతాము, క్షేత్రస్థాయిలో తిరుగుతాము అని చెప్పి సరికొత్త పార్టీని మీరు చూడబోతున్నారు ఇక ముందరా అని హింట్ ఇవ్వకనే కేసీఆర్ గారు ఒక హింట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ వ్యాఖ్యలన్నీ కూడా పార్టీ శ్రేణుల్లో అదే బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయింది ఇంకా లేదు అన్న దాంట్లో, ఈ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఒక ప్రతిపక్ష పార్టీగా 4000 సర్పంచులు గెలుచుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడు జనరల్గా ఏంటి, పంచాయతీ ఎన్నికల్లో ఎవరైనా అధికార పార్టీ వైపే మొగ్గు చూపుతారు, లేదా గెలిచిన తర్వాత అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. కానీ 4000 మంది సర్పంచులు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, ఎందుకు అధికార పార్టీలోకి జంప్ అవ్వలేదు, ఎందుకు వెళ్ళిపోలేదు? సో అక్కడే 4000
సర్పంచులు గెలవడం అంటే మామూలు విషయం కాదు. అంటే పార్టీ కొద్దో గొప్ప బతుకుంది. సో ఇది కూడా కేసీఆర్ బయటికి రావడానికి ఒక రకమైనటువంటి కారణం. ఎందుకంటే ఇంకా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అంటే పల్లెటూర్లలో ఎట్లా బుద్ధి చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి. అసలు జనరల్గా నిజంగా పాలన అద్భుతంగా ఉండుంటే ఈ 4,000 కూడా బీఆర్ఎస్కి వచ్చేవి కావు. ఎవరికి ఎవరు వెళ్తుండే? కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తుండే. కానీ 4,000 బీఆర్ఎస్కి అట్లీస్ట్ ఒక 1,000 రూపాయలు 1,000 అయినా గెలుచుకునేవాళ్ళు. కానీ మొత్తానికి మొత్తం 4,000 సర్పంచులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా. అండ్ ఇంకొక ఏదో ఊరి పేరు నాకు గుర్తు రావట్లేదు, అక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచి బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచులు కూడా 2 ఉన్నారండి. అంటే ఇదంతా కూడా తెలంగాణ ప్రభుత్వం అసమర్థత పాలన వల్లనే అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు ఫెయిల్ అయినాయి అనుకోవచ్చా? 6 గ్యారెంటీలు సంక్షేమాలు ఎవరు కూడా మాట మీద నిలబడలేరు 2 ఏళ్లలో, దాన్ని పక్కన పెడదాం. కానీ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యాలు కనబడుతున్నాయి, నిధుల వైఫల్యాలు కనబడుతున్నాయి, రొటేషన్స్ ఆగిపోయినాయి. ఎంతసేపు వీళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకోవడం, లేదా ఆస్తులు అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్నట్టు తెలంగాణ సొమ్మును ఎత్తుకపోయి పంచుకోవడం, తెలంగాణ భూముల వాటాల గురించి తేల్చుకోవడం, గన్లు డెన్లు పెట్టుకొని రోహిన్ రెడ్డి లాంటి వాళ్ళు తిరగడం, ఇది ప్రభుత్వంలో జరుగుతోంది. వాస్తవానికి మనం వాస్తవాలు కళ్ళ కట్టినట్టు మనం మాట్లాడుకోవాలి అంటే, ప్రజల పక్షాన మాట్లాడాలి, నిష్పక్షపాతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫెయిల్ అయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. వాళ్ళు వాటాలే పంచుకుంటారు, తెలంగాణ ప్రజలకు మాత్రం ఇవ్వరు. అట్లీస్ట్ మాట్లాడడానికి కూడా రానటువంటి ముఖ్యమంత్రిని మనం తెచ్చుకున్నాం. సో ఇంకో మాట అన్నారు కేసీఆర్ గారు, ఏమన్నారు? నేను వస్తూ ఉన్నాను ఫామ్ హౌస్ నుండి హైదరాబాద్కి వస్తూ ఉన్నటువంటి దారిలో ఎంతోమంది నాకు నమస్తే చెప్తా ఉన్నారు, సార్ బాస్ మళ్ళీ మీరే వస్తారని చెప్పి కారులో వస్తుంటారు కదా, అటుపక్క వెహికల్స్ ఇటుపక్క వెహికల్స్ క్లియర్ కనబడతారు కారులో కేసీఆర్ గారు. సో చెప్తా ఉన్నారు మీరే వస్తారు, కేసీఆర్ గారు మళ్ళీ మీరే రాబోతున్నారు అని చెప్పి వస్తూ ఉంటే పబ్లిక్ అందరు కూడా నాకు చెప్తా ఉన్నారు, హింట్ ఇస్తూ ఉన్నారు అని చెప్పి క్లియర్గా నిన్న కేసీఆర్ గారు చెప్పకనే చెప్పారు. అంటే ఎటువంటి పరిస్థితులలో మనం ఉన్నాము? ఇప్పుడు వీళ్ళే జాకీలు పెట్టి, కాంగ్రెస్ పార్టీయే జాకీలు పెట్టి బీఆర్ఎస్ని లేపుతా ఉంది. మరి బీజేపీ కూడా మరి గ్రాఫ్ పెరగచ్చుగా, బీజేపీ ఎందుకు పెరగట్లేదు? ఎందుకంటే బీజేపీలో మాట్లాడతలేరు, బీజేపీలో ప్రశ్నించే గొంతుకలు చచ్చిపోయినాయి. బీజేపీలో ప్రజల పక్షాన కొట్లాడము, మాట్లాడము, ఒక బ్రహ్మాండమైనటువంటి వాయిస్ ఇవ్వడము ఫెయిల్ అయింది. అందుకే బీజేపీ గురించి తెలంగాణలో మాట్లాడతలేదు. ఈ ఎన్ని పార్టీలు ఉన్నాయి తెలంగాణలో? ఐదర్ కాంగ్రెస్, లేదా బీఆర్ఎస్, లేదా బీజేపీ. మరి బీజేపీ మాట్లాడితే గట్టి కాంపిటీషన్ ఇస్తే సరే, బీఆర్ఎస్ తర్వాత బీజేపీ ఉంది, నెక్స్ట్ మళ్ళీ వస్తే అనుకోవచ్చు. ఇప్పటి వరకు ఎక్కడేసిన గొంగలు అక్కడనే ఉన్నది. బీజేపీలో ఎవరు మాట్లాడతలేరు. అందుకే కదా నరేంద్ర మోడీ గారు మొన్న మొట్టికాయలు వేసింది బీజేపీని. అందుకే కదా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలను క్లాస్ తీసుకున్నాడు ఆయన. అసలు ఏం క్లాస్ తీసుకున్నా కూడా ఈ ఎంపీలకు బీఆర్ఎస్ బీజేపీ లీడర్లకు చీమ గుట్టినట్టు కూడా లేదు. ఎక్కడ ఉందా? ఎక్కడన్నా చీమ గుట్టినట్టు ఉందా మా బీజేపీ నాయకులకు? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, ఇక మొట్టమొదటిసారి రాక వచ్చింది పదవి. ఎవరికి? బండి సంజయ్ గారికి. రాక పదవి వస్తే తిరగాలి కదా దేశం మొత్తం కూడా. సహాయక శాఖ మంత్రి అంటే మామూలు విషయం కాదు, హోమ్ అఫైర్స్. మళ్ళీ ఇంకెవరు మాట్లాడాలి? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు ఎవరు మాట్లాడలే. నేనంటే నేను ఈగోలు తప్ప ఏమీ లేదు. అరే అందరం కలిసి కట్టుకుంటే బీజేపీని అధికారంలోకి తెచ్చుకుందామని వాళ్ళకి లేదు. పాపం మా కార్యకర్తలు మాత్రం పనిచేస్తున్నారు. కార్యకర్తలను అడుగుతున్నారు, అరే మీ నాయకులు ఏంద్రాబాయ్ ఎవడు మాట్లాడతలేరని. రామచంద్రరావు గారికి చేయాలని ఉందా? ఉన్నా కానీ ఆయన అధ్యక్షుడైనప్పటి నుంచి ఓర్వలేని కళ్ళు, ఆయనని గెలవనిస్తలేరు. ఆయన ఏది చేసినా కావాలని కాంట్రవర్సీస్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో సొంత పార్టీ నాయకులే రొటేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది సో ఇవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి తరుణంలో పబ్లిక్ ఎవరి వైపు చూస్తున్నారు? బీజేపీ కాంగ్రెస్ కలిసి జాకీలు పెట్టి బీఆర్ఎస్ పార్టీని లేపుతా ఉంది. తెలంగాణలో లేపుతా ఉన్నారు. ఎందుకని? వీళ్ళకి చేతగా అయితలేదు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేయకపోయినా బీఆర్ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు ప్రజలు. ఇక వేరే ఆప్షన్ ఏముంది? అదొక్కటే ప్రాంతీయ పార్టీ. వేరే పార్టీలు ఏమున్నాయి? మల్లన్న పెట్టిన పార్టీ అంతంత మాత్రమే ఉంది. మల్లన్న పెట్టిన తెలంగాణ ప్రజలందరిని ఉద్దేశించి మాట్లాడతలేడు, ఓన్లీ బీసీల గురించే మాట్లాడుతున్నాడు.
మళ్ళీ ఈ పార్టీ అయినా ముందుకు తీసుకెళ్తారా లేకపోతే అట్లనే ఆపుతారా అనేది కన్ఫ్యూజన్ డైలామాలో ఉన్నారు చాలామంది. ఎందుకని గతంలో 7200 అన్నాడు, లేకపోతే ఇంకేదో అన్నాడు అని అంటున్నారు. నిజంగా యావత్ తెలంగాణ ప్రజానికం కోసం మల్లన్న నిలబడితే స్ట్రాంగ్గా మొండితనంతో ఏం లెక్క చేయకుండా పోతే, పైసల కోసం పార్టీ పెడితే మాత్రం ఏం చేయలేము. నిజంగా ప్రజల క్షేమం కోసం అన్ని వర్గాలను కలుపుకపోయి, అన్ని వర్గాల పేద ప్రజలను కలుపుకపోయి, కుల మతాలకు అతీతంగా ఎవరైనా పార్టీ పెట్టి ముందరకు వస్తే మల్లన్న లాంటి వ్యక్తి డెఫినెట్గా తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మల్లన్నకు శ్రీరామ రక్షగా ఉంటారు, ఆయనకు కూడా. కానీ ఒకటే నినాదం పెట్టుకొని ముందరికెళ్ళి పదే పదే మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదని చెప్పి మాట్లాడితే, అహంకార వ్యాఖ్యలు చేస్తే చాలా కష్టము ముందు. సో డెఫినెట్గా మంచి కోసం కృషి చేస్తే మేమందరం కూడా తోడుంటాము, ఇది మాత్రం చెప్పగలుగుతాం. సో ఇంకా వేరే ఆప్షన్ ఏముంది? ఇప్పుడు బీజేపీ మాట్లాడితే బీజేపీ వైపు చూస్తారు, బీఆర్ఎస్ని వీళ్ళందరూ కలిసి బీఆర్ఎస్ని మళ్ళా జాకీలు పెట్టి లేపుతా ఉన్నారు. సో అందుకే రాక పెద్ద ఆయన వస్తే కూడా అందరు ఆతృతగా ఏం మాట్లాడతాడు కేసీఆర్? రేవంత్ రెడ్డిని ఒక్క మాట అన్న అంటాడా? రేవంత్ రెడ్డి పేరన్న తీసుకుంటాడా కేసీఆర్ అని చెప్పి చాలామంది చూసారు. చాలామంది రేవంత్ రెడ్డి గారితో సహా నా పేరు ఎక్కడన్నా తీసుకుంటాడా బట్ ఇక్కడే పెదరికం నిలబడింది కేసీఆర్ది. ఎందుకని? ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరే తీసుకోలేము. మళ్ళా నిన్న తీసుకున్నటువంటి స్పీచ్లో ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకోకుండా కేసీఆర్ గారు మాట్లాడిండు. ఒకవేళ రేవంత్ రెడ్డి కేసీఆర్ని మళ్ళా టార్గెట్ చేసి ఏమైనా మాట్లాడడానికి ఏమైనా అవకాశం ఉందా అంటే లేదు. ఎందుకంటే కేవలము నీళ్ళ గురించి మాట్లాడిండు, సంక్షేమం గురించి మాట్లాడిండు, తెలంగాణ భూముల గురించి కేసీఆర్ మాట్లాడిండు. ఎక్కడ కూడా ఒకరిని వ్యక్తిగతంగా కార్నర్ చేసినట్టు ఎక్కడ కూడా మనకి కనబడలే. సో అట్లాంటప్పుడు కేసీఆర్ తిట్టాలంటే ఏం పాయింట్ చేసి తిడతాడు రేవంత్ రెడ్డి? అంటే కర్ర విరగదు పాము జావదు అన్నట్టు కేసీఆర్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి కమిటీలో పోల్ పెట్టండి. ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బయటికి వచ్చి మాట్లాడడం జరిగింది. నిన్న ప్రెస్ మీట్ సక్సెస్ అయినట్ట, ఫెయిల్ అయినట్ట? సో ఒకసారి మనము చూద్దాం, ఇంకా మనం చూద్దాం. మీడియా సమావేశంలో ఉత్సాహంగా మాట్లాడుతున్న కేసీఆర్, చిత్రంలో కేటీఆర్, చిత్రంలో లక్ష్మారెడ్డి, కేటీఆర్, సబితా, నిరంజన్, మధుసూదనాచారి, హరీష్, జగదీష్, శ్రీనివాస్ గౌడ్. సో వీళ్ళందరూ కూడా నిన్న చాలా రోజుల తర్వాత అందరు మంచిగా స్టేజ్ మీద కలకల్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారితో పాటు. అంటే కేసీఆర్ స్పీచ్ని మిస్ అయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు. వస్తున్నా, తోలు తీస్తా, ఏం చెప్తున్నాడు? ఇక మీదట క్షేత్రస్థాయిలో ఉంటా, ప్రజల మధ్యలో ఉంటా. నేనేమంటున్నా కేసీఆర్ గారికి, డైలాగులు మాత్రమే కాదు సార్, వచ్చి చూపియండి, మాట్లాడి చూపియండి, పని చేసి చూపియండి అని చెప్తా ఉన్నా. ఎందుకని? గతంలో ఇట్లనే కేసీఆర్ వచ్చిండు, సార్ వచ్చిండు, 2 డైలాగులు చెప్పిండు, వెళ్ళిపోయిండు. మళ్ళీ ఇప్పుడు వచ్చిండు. సో అందుకే మేము ఏం కోరుకుంటున్నాము, కేసీఆర్ గారు రావాలి. ఓపిక లేదు, కానీ ఎప్పుడైతే నాకు తెలిసినంత వరకు, ఎస్ అఫ్కోర్స్ కేసీఆర్ అంత పెద్ద నేను కాదు, బట్ నాకు తెలిసినంత వరకు ఏ నాయకుడైతే ప్రజలలో ఉంటాడో, ప్రజలలో ఉన్నంత వరకు వాళ్ళకు శ్రీరామ రక్ష, ఆరోగ్యకరంగా ఉంటారు. ఏ నాయకుడైతే ఇంటికే పరిమితం అయిపోతాడో ఆయనకి ఆరోగ్యం ఉంది. జనరల్గా ఇప్పుడు ఎవరైనా సరే ఖాళీగా ఉంటే మైండ్లో పిచ్చి ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. మనం పని చేయాలనుకున్నా మనం చేయలేం, లేజినెస్ వచ్చేస్తుంది, తిరగబుద్ధి కాదు, బయటికి రాబుద్ధి కాదు. దానివల్ల ఏమైపోతుంది? మన మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. మెంటల్ హెల్త్ ఖరాబ్ అయిపోవడం వల్ల ఫిజికల్ హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది. ఇది చాలామంది ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికి కూడా తెలుసు, నాకు చెయ్యి ఫ్రాక్చర్ అయింది, ప్లేట్లు వేసిరు చేతిలో, 6 months, దాదాపు ఇది 6వ నెల. ఓకే, కొంచెం ఏదో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో అది ఇది ఉన్నా. అంటే చాలా రోజులు బెడ్ రెస్ట్లో ఉండేసరికి ఇంట్లో నాకు పిచ్చిలేసిపోయింది. అంటే ఎప్పుడు తిరిగే నేను ఒక దగ్గర కాలు ఒక దగ్గర కట్టేసినట్టు అనిపించింది. అయినా నేను తిరిగిన కొన్నిసార్లు. ఏమైపోయిన తర్వాత నేను ఆ ఇంటి మోడ్ నుంచి ఆ వెబ్ సిరీస్కి, ఆ ఓటీటీస్కి, ఇంట్లో కూర్చొని టైంపాస్కి దానికి అలవాటు పడిపోయినా. ఉన్నట్టు మాట్లాడడానికి అలవాటు పడిపోయి బయటికి రావాలంటే కొంచెం నాకు టైం పట్టింది. మెల్లమెల్లగా ఈ డ్రౌజీనెస్, ఎందుకంటే ఆ పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ ఇవన్నీ చాలా డ్యామేజ్ చేస్తుంది. సో వీటి నుండి నేను రావాలంటే నేను ఏం చేయాలా? మళ్ళీ వర్క్లో పడాలి. వర్క్లో పడితేనే నేను యాక్టివ్గా ఉంటాను.
ఎవరైనా సరే అట్లనే నేనేమంటున్నా, ఏ నాయకుడైనా సరే వర్క్లో ఉన్నంతసేపు, ప్రజాక్షేత్రంలో ఉన్నంతసేపు కేసీఆర్ గారు యాక్టివ్గా ఉంటారు. 70 సంవత్సరాలైనా కేసీఆర్ గారు ఎప్పుడు శ్రీరామ రక్ష ఆయనకు ఉంటుంది. డెఫినెట్గా ఆయన ప్రజల మధ్యలో ఉంటేనే ఇంకా యాక్టివ్గా ఉంటాడు. ఓన్లీ ఫామ్ హౌస్లో ఉంటేనే డీయాక్టివేషన్ మోడ్లోకి వెళ్ళిపోతాడు. ఆయన యాక్టివ్గా ఉంటాడు, పార్టీ శ్రేణులు యాక్టివ్గా ఉంటారు, తెలంగాణ ప్రజలు కూడా అరే కొద్దో గొప్ప కేసీఆర్ పెద్ద ఆయన ఈ ఏజ్లో కూడా తిరుగుతున్నాడు కదా, ఏదో చేద్దాం అనుకుంటున్నాడు, అట్లీస్ట్ ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ ఎల్పీ లీడర్గా ఆయన మోస్తున్నాడు, చెప్తున్నాడు అనే ఉద్దేశం ఇక్కడ క్లియర్గా మనకి కనబడుతుంది. బట్ ఇక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ సెషన్ పెడదాం అనుకుంటున్నారు. మరి అసెంబ్లీ సెషన్లో కేసీఆర్ వచ్చి మాట్లాడితే ఎట్లుంటుంది, రేవంత్ రెడ్డి కేసీఆర్ ఎదురు పడితే ఎట్లుంటుంది, అసెంబ్లీలో వీళ్ళిద్దరు మాట్లాడితే స్పీచ్లు ఎట్లుంటాయి అని చెప్పి చాలామంది అంటారు. కానీ అది జరుగుతుందా? కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తాడా? సో ఇవన్నీ ఎన్నో క్వశ్చన్ మార్కులు మనమే ఊహించుకోవాలి ఇవన్నీ కూడా. ఓకే, అంటే కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పగ్గాలు ఇచ్చినా ఎంతసేపు హరీష్ రావు ఉన్నా కేటీఆర్ ఉన్నా ప్రజలు మాత్రం కేసీఆర్నే ప్రేమిస్తున్నారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ పార్టీని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ ఊహించుకోవడం కష్టం. మళ్ళీ ఏమనంటే ఎంత ఇచ్చిర్రబ్బాయి బీఆర్ఎస్ పార్టీ కృష్ణ సంఘానికి ప్రధాన అధ్యక్షులు అందరూ ఒక్క రూపాయి ఇయ్యరు, ఎవడేం ఇయ్యలే. కాకపోతే అప్పుడు ప్రశ్నించినాం, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రశ్నించినాం. దేన్ని ప్రశ్నించినాము? వాళ్ళు చేసేటువంటి అవినీతిని ప్రశ్నించినాం. కేసీఆర్ని వ్యక్తిగతంగా ఎప్పుడు కూడా దూషించలేదు. సేమ్ ఇప్పుడు కూడా అంతే. ప్రతిసారి చెప్తున్నా, ఖచ్చితంగా మేము కేసీఆర్కి ఫ్యాన్సే, అప్పుడు ఇప్పుడు. కానీ తప్పు చేస్తే బరాబర్ కేసీఆర్ అయినా, రేవంత్ అయినా, బండి సంజయ్ అయినా, రఘునందన్ రావు అయినా, రామచంద్రరావు అయినా, ఎవరైనా ఒక్కటే, ప్రశ్నించడానికి, ప్రజలకు మేలు చేయడానికి. సో డెఫినెట్గా చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా హ్యాపీగా ఉంది అందరికీ, చాలామందికి. అంటే గ్రౌండ్ రిపోర్ట్ చెప్తా ఉన్నా, ప్రజలు కానీ పార్టీ శ్రేణుల్లో కానీ సరికొత్త జోష్ వచ్చింది. బట్ దీన్ని ఇట్లనే ముందుకు కొనసాగించాలని కోరుతున్నాం. కేసీఆర్ గారు కూడా చెప్తున్నాం, మీ కొడుకు కానీ, మీ అల్లుడు కానీ, మీ బిడ్డ కానీ ఎవరు చూడరు తెలంగాణలో. బీఆర్ఎస్ కూడా కాదు, టీఆర్ఎస్ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే టీఆర్ఎస్. తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఎంతవరకు మీతో పాటు తెలంగాణ ఉద్యమకారులంతా. సో మీ ప్లేస్లో హరీష్ రావు కానీ కేటీఆర్ని కానీ ఊహించుకోవడం కల్లా. సో డెఫినెట్గానే జనరేషన్ గ్యాప్. తండ్రి చేసినట్టు కొడుకు చేయడు, కొడుకు చేసినట్టు వాళ్ళ కొడుకు చేయడు. ఇప్పుడు మీరు చేసినట్టు మేము కూడా చేయలేము, అది ఇంపాసిబుల్. సో అందుకే అది ఒక ప్రింట్ పడిపోయింది తెలంగాణ ప్రజలలో. సో దీన్ని మీరు కాపాడుకుంటారో లేకపోతే మధ్యలోనే ఇక్కడ ఏదో ఒక మూడ్ వచ్చింది, వచ్చి మాట్లాడేసి ఫటాఫట్ ధనధన 2 మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతా. ఇప్పుడు మీరు సభలు పెడతా అన్నారు, క్షేత్రస్థాయిలోకి వస్తా అన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అన్నారు. ఇవన్నీ కూడా మీరు చేయకపోతే, ప్రధాన ప్రతిపక్షంలో చేయకపోతే అనవసరంగా మళ్ళీ పరువు పోతుంది, సోషల్ మీడియాకే పరిమితం అయిపోతారు మీరు. ఇది కూడా నేను చెప్తా ఉన్నా, డైరెక్ట్గా కేసీఆర్ గారికి చెప్తా ఉన్నా. ఇగో 2 ఏళ్ళు మౌనంగా ఉన్నా, తప్పదు కాబట్టే బయటికి వచ్చా. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ దందా తప్ప ఏవీ పట్టడం లేదు. రాష్ట్రానికి వచ్చే నీళ్లను కూడా కాపాడలేని దద్దమ్మ ప్రభుత్వం. చంద్రబాబు కుట్రతోనే పాలమూరు ప్రాజెక్టు డిపిఆర్ వెనక్కి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోంది? బీజేపీ మొదటి నుంచి తెలంగాణకు శనిలా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్, టీడీపీ పాలమూరుకు ద్రోహం చేశాయి. సర్వభ్రష్ట కాంగ్రెస్ సర్కారుపై పోరాటం చేస్తాం. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, నేరాలు పెరిగాయి. అలవి కాని హామీలు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టి మోసం చేశారు. ఫార్మాసిటీ భూములను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, వారి నోటికి మొక్కాలే. ఎంఓయూలకు చంద్రబాబు ఆద్యుడు, ఇక్కడ అదే విధానం. వైజాగ్లో స్టార్ హోటళ్ల వంట మనుషులతో ఎంఓయూ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం. కేసీఆర్ చనిపోవాలని తిడుతున్నారు, ఎవరు తిట్టినారు? మళ్ళీ ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీయలే. కేసీఆర్ చనిపోవాలని ఎవరు తిట్టిన మధ్య? రేవంత్ రెడ్డి తిట్టిండు, ఇంకోరండి ఆయనే కదా. సో మళ్ళీ అయినా కూడా కేసీఆర్ వెంట రేవంత్ రెడ్డి